హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే మామిడి తోటలో వెంటపడిన దెయ్యం. ఈ స్టోరీ 40 ఏళ్ల కిందట మా ఊర్లో జరిగిందనమాట. అప్పటికింకా మా నాన్న చిన్న పిల్లాడుగా ఉండేవాడు. అప్పట్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట ఇది. అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళని ఎలా అది వెంటపడింది అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అప్పట్లో మా ఊరిలో అదొక్కటే మామిడి తోట ఉండేది. మామిడి పండ్లు బాగా కనిపించేవన్నమాట. దాని చుట్టూ నిమ్మ తోటలు, చీనిమ్మ తోటలు ఇలాంటివి ఉండేవన్నమాట. అన్ని పొలాలలో నుండి అన్ని పండ్లు ఇచ్చేవాళ్ళంట. కానీ ఈ మామిడి తోటలో ఉండే పండ్లు మాత్రం ఆ తోట యొక్క ఓనరు అంటే యజమాని ఎవ్వరికి ఇచ్చేవాడు కాదంట. ఆయన చాలా పిసినారంట. ఆయన ఎవరికి ఇవ్వడంట. ఎవరన్నా కావాలని అడిగినా కూడా వాళ్ళని కోపంగా తిట్టేవాడంట. అలా చేసేవాడంట ఆయన. అందుకు ఆ ఊర్లో ఉండే పిల్లలందరూ ఏం చేశారంటే, మనం ఎలాగైనా సరే ఆ పండ్లను కొట్టేయాలి, అది రాత్రిపూట చేస్తేనే మనకు బెటరు, రాత్రిపూట ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు మనం తెచ్చుకుందామని అనుకున్నారంట. కానీ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. అదే టైంలో ఆయనకు ఏదో హెల్త్ బాగాలేక ఆ యజమాని చనిపోయాడంట. ఆ తోటగల యజమాని ఆయన చనిపోయి ఒక వారం అయి ఉంటుందంట. ఆయన సమాధి కూడా ఆ పొలంలోనే ఒక పక్క మూల వేశారంట. అది జరిగిన తర్వాత ఒక వారం రోజులు అయ్యింది. ఇంకా వీళ్ళు అనుకున్నారంట, ఎలాగో ఆయన చనిపోయాడు, ఆయన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు వచ్చే లోపలే మనం ఒకరోజు వెళ్ళేసి కొట్టేద్దాం కొన్ని పండ్లు అని అనుకున్నారంట. ఆ రోజు రాత్రి 10 గంటలకు అనుకున్నారంట వెళ్దాము అని. సరే అని చెప్పి అందరూ అన్నం తినేశారు. తినేసి 9:30కు అలా అందరూ ఓకే పదండి వెళ్దామని చెప్పి వెళ్ళారంట. వెళ్ళేసి ఇంకా అక్కడ పొలం చుట్టూ కూడా అప్పట్లో ఎక్కువ ఏం చేస్తారంటే, కంప చెట్లు ఉంటాయి, అవే తుమ్మ చెట్లు, వాటిని కొట్టేసి ఆ కొమ్మలని పొలం చుట్టూ వేసేస్తారనమాట. ఒక పెద్ద ఎత్తుగా ఒక వాల్లాగా, దాన్ని కటవ అని అంటారు లేదా కట్ట అని అంటారు. ఆ విధంగా ఒక కటవలాగా పొలం చుట్టూ వేసేస్తారు. ఏం జంతువులు ఎవరంటే వాళ్ళు పొలంలోకి రాకుండా ఆ విధంగా చేస్తారనమాట. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళంతా పిల్లలు కదా, వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకు ఏం చేశారు, వీళ్ళు ఆ కటవకి బాగా వీళ్ళు దూరిపోయేంతగా ఒక పెద్ద రంధ్రం చేసి పెట్టారంట. ఒక పెద్ద బొక్కలాగా పెట్టారనమాట. పెట్టి లోపలికి వెళ్ళేదానికి మళ్ళీ వచ్చేదానికి అదే అనమాట దారి, ఇంకొక దారి లేదు. సరే ఇంకా అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి బాగా పండ్లుగా ఎక్కడెక్కడ ఉన్నాయో, బాగా వెన్నెల టైం అంట, అది పండ్లు కనిపిస్తున్నాయి బాగా ఎల్లో కలర్లో ఉంటాయి కదా. వెళ్ళారంట, చూశారంట. ఒకడు చెట్టుపైకి ఎక్కాడంట, వాడు చిన్నగా కోస్తున్నాడంట. కొన్ని కింద ఉండే వాళ్ళంతా కోస్తున్నారంట. ఇలా అన్నీ వాళ్ళు తెచ్చుకున్న సంచుల్లో అంతా వేసుకుంటున్నారంట. ఇంతలో ఒకడు ఏం చేశాడంట, కొంచెం అలా దూరంగా చూస్తే ఎవరితో కాళ్ళు కనపడ్డాయంట, ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు కనపడ్డాయంట. అరే ఎవరో పొలంలో ఉన్నారా, నాకు కనపడ్డారు, మనం దొరికిపోతే అంతేరా అని అన్నాడంట. రే ఊరుకోరా, ఎవరున్నారు ఇక్కడ, ఆల్రెడీ పొలం ఆయన చనిపోయాడు కదా అని ఇంకొకడు అన్నాడంట. లేదురా నాకు కనపడ్డారా అని అన్నాడంట వాడు. సరేలేరా తొందర కోసేయండి మనం వెళ్దాం ఇంకా అని అనుకుంటున్నారంట. ఇంతలో ఎదురుగా దూరంగా ఒక ఆయన నిలబడుకున్నాడంట. ఆయన చేతిలో కట్టుందంట. చూశాడంట ఒకడు. చూసి రే ఎవరో వచ్చారా, మనం దొరికితే అంతే అయిపోతాం, ఈరోజు మనల్ని చెట్టు కట్టేసి కొడతారా అని అన్నాడంట. అనగానే చుట్టుపైన ఉండేవాడు అలాగే కిందికి దూకాడంట. దూకి చూస్తే నిజంగానే ఉన్నాడంట. కట్ట తీసుకొని పరిగెడతా వస్తున్నాడంట ఆయన అక్కడి నుంచి. ఇంకా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట. వెళ్తూ ఉన్నారంట. ఆయన వెనక వస్తున్నాడంట. దగ్గరికి వచ్చేస్తున్నాడంట ఆయన. దాదాపు వాళ్ళకు ఆయనకు ఒక 10 అడుగులు దూరం ఉంటుందంట. మబ్బులో ఆయన ఫేస్ సరిగ్గా కనపడట్లేదంట. తెల్లగా డ్రెస్ మాత్రం వేసుకున్నాడంట. పంచ పైన షర్టు వేసుకొని ఉన్నాడంట. తలకు కూడా తలపాగా కట్టుకొని ఉన్నాడంట. వెంటపడుతూ వస్తున్నాడంట. ఇంకా వీళ్ళు ఆ బొక్క దగ్గరికి వెళ్ళారు. అదే వీళ్ళు పెట్టుకున్నారు కదా దారి, అక్కడికి వెళ్ళారు. అందరూ ఒక్కొక్కరుగా దూరం వచ్చేస్తున్నారు. లాస్ట్ వాడు మాత్రం అలా ఆ బొక్కలేకి, అదే ఆ రంధ్రంలోకి అలా తల పెట్టాడంట. తల పెట్టగానే అక్కడే ఆగిపోయాడంట. ఇంకా అందరు బయట నుంచి రే రారా తొందరగా ఏం ఆగిపోయావు అని అంటూనే ఉన్నారంట. కానీ అతను రాలేకున్నాడంట. రే నన్ను లాగండిరా, నన్ను పట్టుకున్నాడు అంటున్నాడంట. రే అని చెప్పి చేతులు పట్టుకొని ఎంతమంది లాగుతున్నా బయట నుంచి అస్సలు రావడం లేదంట. వాడి తలపైన వాడిని జుట్టు పట్టుకున్నాడంట. కానీ ఆయన చెయ్యి కానీ ఏమీ కనబడట్లేదు. వాడి హెయిర్ మాత్రం ఇలా పైన ఎవరో ఇట్లా పైకి లాగినట్టుగా కనిపిస్తోందంట. ఇంకా లాగి గట్టిగా లాగేసరికి వాడు బయటకు వచ్చేసాడంట. ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చేసాడంట. అందరు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారంట. ఇంటికి వస్తానే రే నాకు తల మీద నొప్పి తీస్తుందని అంటున్నాడంట. ఏమైంది అని చెప్పి చూస్తే తల మీద వాడి హెయిర్ పట్టుకున్నారని చెప్పాను కదా, అక్కడ అసలు హెయిర్ లేదంట. మొత్తం క్లియర్గా అక్కడ వానికి
నార్మల్గా అయిపోయిందంట. మనం గుండు గీస్తే ఎలా అయిపోతుంది అలా అయిపోయిందంట. అక్కడ హెయిర్ మొత్తం ఊడిపోయిందంట. అక్కడి నుంచి బ్లడ్ కూడా వస్తుందంట. ఇంకా అతను అక్కడే పడిపోయాడంట కళ్ళు తిరిగి. పడిపోగానే ఇంకా ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పారంట. అందరు పరిగెత్తుకుంటూ వచ్చారంట. రే ఏం చేశారా మీరు అంటే, ఇలా పోయాము, అక్కడ ఇలా ఒక ఆయన వెంటబడ్డాడు, మేము పరిగెత్తుకుంటూ వచ్చాం, వీడిని పట్టుకున్నాడు, వీని జుట్టు ఊడిపోయిందని చెప్పారంట. అప్పుడు అందరు చూశారంట. రే ఆ పొలంలోకి ఎందుకు వెళ్ళారా, ఆయన వారం రోజులే చనిపోయింది, ఆయన ఇంకా ఆ పొలంలో తిరుగుతున్నాడంట, మీరందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారా అంటే, మేము మాడి పండ్ల కోసం పోయినాం, ఆయన బతుకున్నంత వరకు మాకు ఒక్క మాడి పండు కూడా ఇవ్వలేదు, అందుకు ఇప్పుడన్నా తెచ్చుకుందాం అని చెప్పి పోయినాము అని అంటే, మిమ్మల్ని ఎంటబడింది ఆయనేరా, వీడు దొరికినాడు ఆయనకు అని చెప్పి చూస్తే నిజంగానే వానికి రక్తం కారుతుందంట. ఇంకా అందరు దానికి బాగా పసుపు అవన్నీ పూసారంట. అప్పటికే వాడికి ఫుల్ జ్వరం వచ్చేసి ఒళ్ళంతా కాలిపోతుందంట. ఇంకా వాడిని తీసుకెళ్ళి అక్కడ గుడి ఉందంట, ఆ గుడి దగ్గర ఉండే పూజారి దగ్గర పడుకోబెట్టారంట. స్వామి వీడిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి అందరూ కాగడాలు తీసుకొని ఆ పొలం దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడరా మీరు వెళ్ళింది అని అంటే, అక్కడ వాళ్ళు చూపించారంట. అదే ఇక్కడే ఈ కడవకే మేము వేసాము, హోల్ వేసామని చెప్పి చూపించారంట. ఆ హోల్ ఆ బొక్క ఉంది కదా, ఆ రంధ్రము, అక్కడికి వెళ్ళి చూస్తే వాడికి ఊడిపోయిన వెంట్రుకలు ఉన్నాయి కదా అక్కడ తలపైన, ఆ వెంట్రుకలు ఆ రంధ్రంలోనే వేలాడుతూ ఉన్నాయంట. అలా ఇలా చూపించారంట. చూడండిరా ఆ పొలంలో ఆయన ఉన్నాడు, ఆ పొలంలో ఆయన తిరుగుతున్నాడు, ఇంకెప్పుడే కానీ మీరు రావద్దండి పొలం దగ్గరికి, పగలొచ్చినా ఆయన ఏదో ఒకటి చేస్తాడు, రాత్రిపూట అయితే ఇంక అసలు తిరగకూడదు, ఇది ఆయన పొలం రా, బతుకున్నప్పుడే ఆయన ఎవరిని రానిచ్చేవాడు కాదు, ఇంకా చనిపోయాక ఎందుకు రానిస్తాడు ఆయన, ఎప్పుడు ఇలా రావద్దండి అని చెప్పారంట పెద్దవాళ్ళందరూ కలిసి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ మామిడి తోటలో ఆయన దెయ్యము వెంటపడేదన్నమాట అందరినీ. ఎవరైతే వెళ్తారో దొంగతనం చేయడానికి కానీ పండు కొట్టడానికి కానీ వెళ్తే ఏదో ఒక రూపంలో వచ్చేది, వాళ్ళని వెంటబడి ఆ పొలం నుంచి తరిమేసేవాడంట. అలా చేస్తున్నాడని చెప్పి ఆ పొలం పక్కలకు కూడా వెళ్ళడం మానేశారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే, ఆ పొలాన్ని మొత్తం క్లీన్ చేసేసి ఆ చెట్లు మొత్తం తీసేసి తర్వాత అది వేరే వాళ్ళకి అమ్మేశారనమాట. ఇది ఫ్రెండ్స్, మామిడి తోటలో వెంటపడిన దెయ్యం. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.